ఈ యొక్క బేరియాటిక్ సర్జరీ వల్ల డయాబెటిస్ తగ్గే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్‌గా. పేషెంట్‌కి అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా గూడా పోస్ట్ సర్జరీ వాళ్ళకి ఎటువంటి టాబ్లెట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఇన్సులిన్ గానీ యూజ్ చేయకుండా డయాబెటిస్ అనేది కంట్రోల్‌కొచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతది. ఎలా పెరుగుతది? ఇది సర్జరీ చేయడం వల్ల వాళ్ళు తీసుకునే క్వాంటిటీ తగ్గుతదా అంటే కాదు. సో, అది వాళ్ళు ప్రీ సర్జరీ అంటే సర్జరీకి ముందు గూడా వాళ్ళు ట్రై చేసుండొచ్చు. బట్ వాళ్ళకి అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉండుండొచ్చు. కంట్రోల్ కాకపోయుండొచ్చు. బట్ పోస్ట్ సర్జరీ అది తగ్గుతది. ఎందుకు తగ్గుతది అంటే అగైన్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో, ఈ హార్మోనల్ చేంజెస్ ఇందాక చెప్పినట్టు జీఎల్‌పీ-1 అండ్ జీఐపీ చాలా హార్మోన్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెన్సెస్ రావడం వల్ల ఫ్యాట్ అనేది స్టోర్ కానీకుండా ఎక్కువ ఎక్స్‌పెండ్ చేయడానికి మన బాడీ అనేది మెటబాలిజం పెంచుకొని ఎక్స్‌పెండ్ చేయడానికి ట్రై చేస్తది కాబట్టి వాళ్ళకి షుగర్, బీపీ ఉన్న చాలా వరకు జబ్బులు రెమిషన్‌లోకెళ్తాయి. ఐయామ్ నాట్ టెల్లింగ్ జబ్బు ఖచ్చితంగా తగ్గిపోతదని అనట్లేదు నేను. హ్మ్. కానీ జబ్బుకు వాడాల్సిన మాత్రలు గానీ, మందులు గానీ కొద్ది కాలం అంటే వాళ్ళు గనక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని అంటే వాళ్ళకి క్లియర్‌గా ప్రాపర్‌గా ఈ బేరియాట్రిక్ సర్జరీ గురించి అర్థం చేసుకొని, సర్జరీ చేపించుకొని, వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే ఫ్యూచర్‌లో చాలా ఇయర్స్ వరకు కూడా ఈ డయాబెటిస్ గానీ, హైపర్‌టెన్షన్‌కి గానీ మెడిసిన్స్ అన్నవి యూజ్ చేయకుండా కూడా కంట్రోల్‌కయిపోతాయి.